అక్రమ ఇసుక వేలంలో అవకతవకలకు పాల్పడుతున్న యాలాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ శివచరణ్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యాలాల తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య మాట్లాడుతూ, అక్రమంగా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి డంప్ చేసిన సుమారు 120 ట్రాక్టర్ల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కై తరలించేందుకు ఆర్ఐ శివచరణ్ అనుమతులు ఇప్పించారని ఆరోపించారు. అదేవిధంగా మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు నుంచి ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్కడ మట్టి, రాయి, చిలక వేసి చేపడుతున్న పనుల వల్ల స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన మండల ఆరిపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్, మెట్లి కృష్ణ, ఆర్ఐ శివచరణ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఇసుకను అతి తక్కువ ధరకు ఈరోజు వేలంపాట వేయకుండానే ఈరోజు అతి తక్కువకే ఒక కాంట్రాక్టర్కు ఒక మొత్తానికి డంపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ ఆదాయాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆ వేలంపాట నిర్వహించి బహిరంగ ప్రకటన చేసి తామ్ చేసి ఆ విధంగా అందరినీ సమాచారం ఇచ్చి ఎంతమంది పాల్గొన్నారు అందులో అని పూర్తి వివరాలు అంతమంది జమ అయిన తర్వాతనే, మెజార్టీ వచ్చిన తర్వాతనే వేలంపాటను ప్రారంభించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఒకరితోటో ఇద్దరితోటో వ్యవస్థను కుమ్మక్కై ఈరోజు ఆర్ఐ గారు ఆ యొక్క ఇసుక ఏదైతుందో దాన్ని అమ్మడం చాలా చట్టానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. దాన్ని తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రజా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆర్ఐ శివచరణ్ పైన గతంలో ఇట అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేవనూరు గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్రమట్టిని తవ్వుతున్నారు, అక్రమంగా తవ్వుతున్నారు కాంట్రాక్టర్లనే ఉద్దేశంతో అనేక సార్లు ప్రజలందరూ గోడు చెప్పుకోవడానికి వచ్చి అక్కడ ఆ యొక్క యంత్రాలను శివచరణ్ గారికి అప్పగించడం జరిగింది, యంత్రాలను, వాహనాలను. కానీ దాన్ని యాక్షన్ తీసుకోకుండా ఆ యొక్క వాహనాల కాంట్రాక్టర్తో కుమ్మక్కై సాయంత్రం వరకే ఆ యొక్క యంత్రాలను ప్రభుత్వానికి అప్పచెప్పకుండా మధ్యలోనే వదిలిపెట్టి ఆ విధంగా లబ్ధి పొందిన సందర్భం గతంలో చూసాం. కాబట్టి ఇప్పటికీ తను వచ్చినప్పటి నుంచి యాలాల్లో విధులు ఎప్పుడైతే హాజరైండో అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ఇప్పటికీ అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి భూ సమస్యలు ఈరోజు అనేక కొక్కోలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన రిపోర్ట్ ఇవ్వాల్సిన ఆర్ఐ గారు తాత్కాలికంగా వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ ఈరోజు రైతులను గ్రామాల్లో ఉండకుండా పని చేయకుండా ఏం చేయకుండా ఈ ఆఫీసుడు తిరుగుతూ ఈరోజు ప్రదర్శన చేసినటువంటి పని ఈరోజు ఆర్ఐ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఆర్ఐ గారిని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు శివసాగర్లో తవ్వకాలు జరగడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 మీటర్ల లోతు తీయాలి అనేది ప్రభుత్వం ఒక జీవోను జారీ చేయడం జరిగింది. ఆ జీవోకు సంబంధించిన సమాచారం ఈరోజు ఎంఆర్ఓ దగ్గర లేనటువంటి పరిస్థితి ఉన్నది. పై అధికారిగా ఉన్నటువంటి మండలానికి మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి అధికారి తన దగ్గరే సమాచారం లేకుండా ఈరోజు మండల కేంద్రం నుంచి మండలం నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉంటే మరి అధికారులు నిలిచినట్లు ప్రదర్శించడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇసుకకు సంబంధించి తీసుకోవడానికి రహదారి ఏర్పాటు కోసం అనేక ట్రిప్పులుగా ఈరోజు నాపరాతిని తెచ్చి శిల్పను అక్కడ డంప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మత్స్యకారులకు ఈరోజు ప్రభుత్వం అనేక దఫాలుగా చెప్తా ఉంది, మత్స్యకారులను ఆదుకుంటాం, చేపల పంపిణీకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నాడు. ప్రభుత్వం ఈరోజు ఆ శిల్ప పోయడం వల్ల మత్స్యకారుల జీవితాలతో చెలగాటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే నాపరాతి అనేది కలుషితమైన దాంతో తయారైన రాయి ఈరోజు ఆ వాగులో పోయడం వల్ల దానివల్ల చేపలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడం కాకుండా ఇది రైతుల జీవితాలతో ఈరోజు ప్రభుత్వం అధికారులు ఆడుకోవడం చాలా దుర్మార్గం. వెంటనే శివసాగర్లో ఏదైతే తవ్వకాలు జరుగుతానో వాటిని నిలిపేయాలని, అక్రమాలకు పాల్పడేటువంటి శివచరణ్ పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాలాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి యాలాల ఎంఆర్ఐ శివచరణ్ పైన చట్టం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న వచ్చిన పత్రిక సంబంధించిన విషయం ఏంటంటే యాలల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో గత 3 సంవత్సరాల బట్టి ఇసుక శాండ్ డంప్ చేయబడిందో, ఎందుకంటే ఇక్కడ మన కాకర నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే అక్కడ పోలీసులు ట్రాక్టర్ల పైన కేసులు నమోదు చేసి అక్కడ ఇసుక మొత్తం పూర్తిగా డంప్ చేయించడం జరిగింది. గత 3 ఏళ్ళకి సంబంధించిన ఇసుకను దాదాపు 200 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను ఒక విలువ 10 లక్షల రూపాయల విలువ గల ఇసుకను ఎంఆర్ఐ శివచరణ్ గారు ఎటువంటి సమాచారం లేకుండా బహిరంగ ప్రకటన చేయకుండా ఎటువంటి పత్రిక ప్రకటన చేయకుండా కాంట్రాక్ట్తో కుమ్మక్కై ఇసుకను అమ్ముకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్పందించి ఎంఆర్ఐ శివచరణ్ పైన చట్టపరం తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఎంఆర్ఐ శివచరణ్ గారు వచ్చినప్పటి నుండి మండలకు వచ్చిన అనేక గ్రామాలలో గోరేపల్లి, దేవనూరు, నాగసముద్రం తదితర గ్రామాలలో ఇప్పటికి కూడా రైతులను పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క యాలల మండలంలో కూడా గ్రామంలో ఎటువంటి సమాచారం లేకుండా శాండ్ అమ్ముకోవడం దుర్మార్గం. అదేవిధంగా యాలల మండలంలో శివసాగర్ ప్రాజెక్టు గత ప్రభుత్వము శివసాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అట్టి శివసాగర్ ప్రాజెక్టులో ఇప్పటికి కూడా లెఫ్ట్ రైట్ కెనాల్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇదే సందర్భంగా ఇసుక చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.